హాయ్ అండి. ఈరోజైతే మా ఊర్లో ఆవేటి వారాలు చేస్తున్నారు. దీన్ని దివ్వలు కూడా అనేసి అంటారనమాట. ఇంకా దానికోసం నేను మార్నింగే లేచానండి. లేచి ఇంట్లో పని అంతా చేసుకోవాలి. ఇల్లంతా నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని ఇంకా మాపు పెట్టుకున్నాను అనమాట. ఇంకేమైనా పండుగలు వచ్చాయి అంటే చాలు నాకు భయం వేస్తుంది. చాలా టైం పట్టేస్తుంది అనమాట. మా ఇల్లు అయితే సన్నగా ఉంటుంది కానీ చాలా పొడుగ్గా ఉంటుంది. ఇవి ఎప్పుడో పూర్వకాలపు ఇల్లు అండి, పల్లెటూరు కదా. ఇంకా పల్లెటూరులో ఇలానే ఉంటాయి ఇల్లు అనమాట. అప్పుడెప్పుడో మా తాతలు కట్టించిన ఇల్లు. ఇంకా దాన్నే మెయింటైన్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఇంకా ఇల్లన్నీ కడిగేసరికి నాకు ఒక 1 అవర్ పట్టేస్తుంది. ఇంకా తర్వాత పూజ చేసుకోవాలండి. ఈరోజైతే మొత్తం టోటల్ పనే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వరకు పనే ఉంటుంది. వంటలు చేసుకోవాలి, పూజ చేయాలి, ఇంకా నైట్కి అనమాట అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అమ్మవారికి రోజంతా ఉపవాసం ఉంచి నైట్కే నైవేద్యం పెడతారనమాట. ఇంకా అలాగే కోళ్ళు అన్నీ మొక్కులు చెల్లించేసుకుంటారు. ఇంకోండి నాకైతే పెరట్ల వరకు కడిగేసుకున్నాను. ఇంకా ముందు కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇది కడిగేసుకున్న తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత ముగ్గులు కూడా పెట్టుకోవాలండి. మీలో ఈ ఆవేటి వారాలంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది ఆషాఢ మాసంలో మంగళవారం చేసుకుంటారనమాట. ఇంకా చాలామంది మొక్కులు కూడా చెల్లించేసుకుంటారు. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేనైతే కడగడం కూడా అయిపోయింది. ఇంక నేనేమో స్నానం చేసేసుకొని ముగ్గులు వేసుకోవాలన్నమాట. నా స్నానం కూడా అయిపోయిందండి. స్నానం చేసి ముగ్గులు కూడా వేసేసరికి ఒక అరగంట సేపే పడుతుంది. ఎందుకంటే మరి ఆ చివరి నుంచి చివరి వరకు వేసుకోవాలి కదా. మొత్తం అన్నిటికీ పసుపు రాసేసుకొని ద్వారాల దగ్గర ప్రతి దగ్గర పసుపు నీట్గా రాసుకొని ముగ్గులు వేసుకోవాలన్నమాట. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు కూడా వేసేసుకోవాలి. కమలం వేసుకుంటున్నాను అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం అంట ఈ కమలం అంటే. ఇంకా అందుకోసమని నేను కమలం వేసుకుంటున్నాను. అలాగే పద్మ ముగ్గులు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ కోసం పువ్వులు కూడా ఏరుకోవాలి. నేనే లాస్ట్ అండి, అందరూ ఏరేసుకున్నారు. నాకైతే మందారాలు కొంచెమే దొరికాయి, ఎక్కువేం దొరకలేదు. చిన్న పువ్వులు అయితే దొరికేసాయి. ఇంకా పూజకి అయితే పువ్వులతో అలంకరించేసాను. ఇంకా దీపం కూడా పెట్టేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత వంటలు చేసుకోవాలన్నమాట. నా పూజ కూడా అయిపోయిందండి. లాస్ట్ హారతి ఇచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే రైస్ వండేసి పెట్టానండి. ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా ఇది పులిహోరగా కలుపుకుంటున్నాను. అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టం కదా. ఇంకా పులిహోర కలుపుకున్న తర్వాత బొబ్బట్లు కూడా చేసుకున్నాను. ఈ చింతపండు పులిహోర బొబ్బట్లు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే ఈ బియ్యం పాయసం కూడా చేసుకున్నానండి. ఇంకా మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళు గోధుమ పిండి అట్లయితే అమ్మవారికి ఇష్టము, అవి చేయాలని చెప్పారు. ఇంకా అవి చేసేసుకున్నాను అనమాట. ఇంకా చేసేసుకొని ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసుకొని పూజకి రెడీ చేసేసుకున్నాను. ఇదిగోండి దీపం పెట్టేసి పూజకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంక ఇవి మోతికాకులండి. మోతికాకుల్లో నైవేద్యం పెడితే మోక్షం అని మా పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇంకోండి పసుపు కుంకుమ పువ్వులు వేసేసి ఒక అరటిపండు, అలాగే వడపప్పు బెల్లం అంటే కొంచెం పెసరపప్పు నానబెట్టుకొని వడపప్పు బెల్లంగా చేసుకొని పెడతారనమాట. ఇంక ఇది ముర్రాటండి. ఇదేమో అమ్మవారికి చాలా ఇష్టము. ముర్రాట అంటే వాటర్లో కొంచెం పసుపు, వేపాకులు, పువ్వులు వేసేసి ఒక బిందెలో పెట్టుకొని పెడతారనమాట. ఇంకోండి నైవేద్యం కూడా పెట్టేస్తున్నాను. 5 ఆకులు వేసుకొని ఇంకా పులిహోర, బెల్లం పాయసం, బొబ్బట్లు, అలాగే గోధుమ పిండట్లు ఇవన్నీ పెట్టేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవడమే. పెట్టేసుకున్న తర్వాత అనమాట అందరూ ఈవినింగ్ గుడికి వెళ్తారనమాట. అమ్మవారి గుడికి వెళ్ళి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నవి కొన్ని తీసుకొని ఆకులతో తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా నా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత గుడికి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళట్లేదు. ఇంకా నైవేద్యాన్ని మా పిన్ని చేత పంపిస్తున్నాను అనమాట. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, బాయ్ బాయ్.